హాయ్ అండి. ఈరోజైతే నేను తెలగపిండి ములక్కూర కర్రీ చేస్తున్నాను. మీకైతే చూపిందామనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ గిన్నెలో కొంచెం 2 గ్లాసుల వాటరు, పసుపు, కారం, ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి వాటర్ కొంచెం మరిగిన తర్వాత తెలగపిండి వేయాలండి. ఆల్రెడీ 2 మూతలు వేసేసాను. కలుసుకొని పెట్టినట్లంటే 2 గ్లాసులు వాటర్ వేసాను కదా, 2 మూతలు వేసాను. బాగా దగ్గర పడాలండి అది. బాగా దగ్గర పడిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఉండకూడదు, వాటర్ అంతా బాయిల్ అయిపోవాలి. వాటర్ అంతా తగ్గిన తర్వాత అలా మొత్తం వాటర్ అస్సలు ఉండకూడదండి. అలా గట్టిగా మెత్తగా ఉండుండ్ల కింద భలే వస్తుందండి. నాకైతే తెలగపిండి అంటే చాలా ఇష్టం. ములక్కూర తెలగపిండి అంటే అలా దగ్గర పడుతూ ఉంటే ఇంకా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5 నిమిషాలు అయితే వాటర్ అంతా ఇంకిపోతుంది కదండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు పోపు చేద్దాం. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇలానే ఉడకబెట్టుకోవాలండి. తెలగపిండి అయిపోయింది. వీడియో అందరూ చూసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పోపు చేయడానికి అయితే వేరేది, అది మనం ఇలా తెలగపిండి ఉడకబెట్టుకున్నాం కదా, అది పక్కకు పెట్టేసి వేరేది పెట్టానండి. మళ్ళీ పోపు చేసుకోవడానికి పెనం కొంచెం వేడైన తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తెలగపిండి ములక్కూర కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వీటెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర,
ఎండుమిర్చి వేసానండి. జీలకర్ర వేద్దాం. కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసానండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఉంటేనే బాగుంటుందండి పోపు చేసిన కర్రీ. బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ములక్కూర అయితే చట్నీ కోసేసి శుభ్రంగా ఆకులన్నీ తీసి కడిగి కట్ చేసి పక్కకు పెట్టానండి. ములక్కూర మళ్ళీ ఒకసారి చూసి ఎండుమిర్చి అయితే వేగినాయండి. కొంచెం బాగా వేగినాయి కదండి. ఇంకా ములక్కూర వేసేసుకుందాం. కట్ చేసి పెట్టాను కదా ములక్కూర, ముందు ములక్కూర వేసేసుకుందాము. ఇలా బాగా అదే ఆయిల్లో పోపు చేసిన ఆయిల్ వేసేసుకుంటే బాగా మగ్గిన తర్వాత అప్పుడు తెల్లపిండి దీంట్లో వేసుకొని కొంచెం రెండు కలిపి ఉడకనివ్వాలండి. బాగా మగ్గనిస్తే ఆయిల్లో బాగుంటుంది. నూరంతా పోయి గట్టిగా బాగుంటుందండి. కూర వేగితే మంచిగా గట్టిగా అవుతుంది. ఉత్తాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బాగా పెద్దవారు ఉంటారు కదండి, పెద్దవాళ్ళకి వాటర్ పట్టేస్తుంది కదండి, కాళ్ళు చేతులు ముఖం వాటర్ పట్టేస్తుంది కదా, వాళ్ళకి ఇలానే ములక్కూర ఫ్రై చేసి పెడితే పొద్దుటికంతా వాటర్ అంతా లాగేసి బాగుంటుందండి. ఎక్కువ నీరు పట్టినోళ్ళకే పెడతారండి ములక్కూర, ఎందుకంటే చాలా మంచిది. ములక్కూర అయితే బాగా ఫ్రై అయిందండి. బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే పసరు పంప రాదు, స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత మంచిగా ఉంటుంది, ఉడికి మెత్తగా బాగుంటుందండి. బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఆకు
ఇందాకన్నా ఇప్పుడు బాగా అయింది చూడండి, బాగా వేగింది. ఆకు కూడా కరకరలాడుతుంది. ఇలా నేను గరిటెతో అంటుంటే మంచిగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం తెల్లపిండి ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఉప్పు కారం నూనె కాదండి, పసుపు ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ తెల్లపిండి తీసుకొచ్చి ఇప్పుడు పోపు చేసాం కదా, మళ్ళీ కూర కట్ట వేసి దాంట్లో వేస్తున్నాను. రెండు కలిపి మళ్ళీ ఆయిల్లో మగ్గనియ్యాలండి. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనిస్తే సరిపోతుందండి. నా ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అలా ఒక 5 minutes అలా మగ్గనిస్తూ ఉంచేస్తే అయిపోతుందండి కర్రీ రెడీ. ఇంకా వాటర్ గట్ట ఏం లేదు కదా, మంచిగా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుంటే అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆపేద్దామండి. మంచిగా అయిపోయింది కదా, స్టవ్ ఆపేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. మీకైతే ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.